ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఈ క్వశ్చన్ని మనం చూడబోతున్నాం. ఇది థీరం. ఈ థీరం వచ్చేసరికి ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్. నా లాస్ట్ వీడియోలో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ కాచి సీక్వెన్స్ అని మీకు చెప్పాను. ఆ వీడియో లాస్ట్ వీడియో దాంట్లో ఉండేది, చూడండి మీరు. ఈ వీడియో కూడా ఇంపార్టెంటే, అంటే ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఈ 2 థీరమ్స్ని కలిపి ఇంకో థీరంగా 10 మార్క్స్కి ఇవ్వచ్చు. దాన్ని జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెంట్ అని అంటారు. కాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెంట్ అని 10 మార్క్స్కి చాలాసార్లు అడిగారు. ఈ 2 వీడియోస్ని కూడా ఖచ్చితంగా చూడండి, చూసి నేర్చుకోండి. క్వశ్చన్ని ముందు స్టార్ట్ చేద్దాం. ఈ క్వశ్చన్ స్టార్ట్ అయ్యే ముందు మనం 3 పాయింట్స్ అనేవి తెలిసిందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కాషీ సీక్వెన్స్ అని మనం తీసుకున్నామనుకో, దానికి ఖచ్చితంగా ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అయి ఉంటుంది. ఆ బౌండెడ్ అయిన దానికి అట్లీస్ట్ ఒక లిమిట్ పాయింట్ ఉండిద్దంట, అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ ఉండిద్దంట. అంటే కాచి సీక్వెన్స్ని తీసుకుంటే ఆ కాచి సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా బౌండెడ్ అయ్యింది, ఆల్వేస్ బౌండెడ్. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అని చెప్పారు. ఈ 2 పాయింట్స్ని మనం ఇక్కడ రాయబోతున్నాం. ఓకే, ప్రూఫ్ని చూద్దాం. ఒక సీక్వెన్స్ని తీసుకున్నాం. ఎస్ఎన్ అనేది కాషీ సీక్వెన్స్ అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను, కాషీ సీక్వెన్స్ అయితే ఖచ్చితంగా బౌండెడ్ అయ్యిద్దిగా. క్లియర్లీ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అని నెక్స్ట్ పాయింట్ని రాస్తున్నాం. అండ్ బౌండెడ్ కనుక అయితే ఖచ్చితంగా దానికి ఒక లిమిట్ పాయింట్ ఉండిద్దని ఇక్కడ మీకు చెప్పానుగా. థర్డ్ పాయింట్ కూడా అదే, సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ అట్లీస్ట్ one లిమిట్ పాయింట్. ఆ లిమిట్ పాయింట్ని నేను ఎల్ అనుకుంటున్నా. ఎల్ అంటే దాన్ని ఎల్ అని ఒక లిమిట్ పాయింట్ అనుకుంటున్నా. సపోజ్ ఒకవేళ L' బి అనదర్ లిమిట్ పాయింట్ అని మనం తీసుకుంటున్నాం. దీని ప్రకారంగా అయితే ఒక లిమిట్ పాయింట్ ఉండిద్ది అని చెప్పాము. మనం ప్రూవ్ చేయాలి కదా, దాన్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి దానికోసం L' అని ఇంకో లిమిట్ పాయింట్ ఉంది అని తీసుకుంటున్నాం. ఆ సీక్వెన్స్ ఎస్ఎన్ అనే సీక్వెన్స్గా తీసుకుంది, ఆ సీక్వెన్స్ రాసాం. సచ్ దట్ ఎల్ అనేది నాట్ ఈక్వల్ టు L'. ఈ లిమిట్ పాయింట్ ఎల్ అనే ఒక లిమిట్ పాయింట్, మనం ఇప్పుడు తీసుకున్న L' అనే ఇంకో లిమిట్ పాయింట్ రెండు ఈక్వల్ కాదు అని ఇక్కడ మనం రాసాం, నాట్ ఈక్వల్ టు అని. అండ్ ఆల్సో మనం ఏం తీసుకుంటున్నామంటే, టేక్ ఈ ఈక్వల్ టు mod L మైనస్ L'. ఈ అనే ఒక వాల్యూని తీసుకుంటున్నా. అది దాని యొక్క వాల్యూ ఏంటంటే mod L మైనస్ L' అనే ఒక వాల్యూని తీసుకుంటున్నా. క్లియర్గా ఇక్కడ ఏం చెప్తామంటే, ఈ అనేది ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ అనేది అనొచ్చు, ఈ అనేది అనొచ్చు. మనకు కన్వీనియంట్గా నేను ఈ అని తీసుకుంటున్నా, ఈ అని పలుకుతాను. ఓకే, ఈ కొన్ని పాయింట్స్ని మనం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం కాషీని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తున్నాంగా. ఫస్ట్ కాషీ థీరం చూద్దాం. నౌ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాషీ సీక్వెన్స్ అని చెప్పాము కండి. ఆ సీక్వెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా చెప్తామంటే, లాస్ట్ వీడియో మీకు నేను సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాషీ సీక్వెన్స్ అని ఇక్కడ చెప్పాము. దానికి కాషీ సీక్వెన్స్ అని మనం ఎలా చెప్తాము, ఫర్ ఆల్ ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాము. అండ్ ఆల్సో దట్ ఎగ్జిస్ట్ ఎం అనే ఒక చిన్న ఎలిమెంటు ఎన్లో కనుక ఉంటే అప్పుడు mod SP మైనస్ SQ ఈజ్ లెస్ దాన్ E/3 గానే ఉండిద్ది. ఫర్ ఆల్ P, Q ఈజ్ greater than or equal to M. దీనికి ఈక్వేషన్ నెంబర్ 1.
ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేనేం చెప్పానంటే ఎమ్ అనేది ఎన్లో ఉండిద్ది అని చెప్పాము. మీకు చెప్పాలంటే ఎన్ ఒక సెట్ ఉంది అనుకుందాం, సెట్లో ఎమ్ ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఏమన్నాము, ఈ పీక్యూ అనేది ఎమ్ కన్నా ఎక్కువ. సో దీని తర్వాతే ఉంటాయేమో, దీనికన్నా ఎక్కువ పీక్యూస్ అనేవి. పీక్యూస్ దానికన్నా ఎక్కువ కనుక ఉంటే దాన్ని మనం ఎస్పీ మైనస్ ఎస్క్యూగా రాయొచ్చు. ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3 అని తీసుకుంటాం. ఇక్కడ ఎప్సిలాన్ బై 3 అయినా తీసుకోవచ్చు, 2 అని తీసుకోవచ్చు. బట్ మనకు కన్వీనియంట్గా రావాలి కోసం మనం E/3 అని రాసుకున్నాం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ 3 పాయింట్స్ అంటే ఈ 2 లైన్స్ కూడా ఇంపార్టెంటే. P, Q అనేది M కన్నా ఎక్కువగా ఉంటే ఇలా రాస్తాం. ఓకే, ఇప్పుడు దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకున్నాం. సో ఆల్సో ఇక్కడ ఏం చెప్పాం, ఎల్ అనేది ఒక లిమిట్ పాయింట్ అని ఫస్ట్లో మనం చెప్పాము, అదే ఇక్కడ రాస్తున్నాం. ఎల్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్ కాబట్టి నేను దీన్ని ఎలా రాస్తానంటే ఎస్పీ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3 ఫర్ ఆల్ పీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని రాసి ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకున్నాం. ఎల్ అనేది లిమిట్ పాయింట్ అని చెప్తున్నాం. సో లిమిట్ పాయింట్ అంటే అది ఖచ్చితంగా ఇక్కడే పైన మనం చెప్పాం, ఎల్ అనేది లిమిట్ పాయింట్ అని చెప్పానుగా, దాన్ని ఈ విధంగా నేను రాస్తున్నా. ఓకే, అంటే ఎస్పీ మైనస్ ఎల్ లిమిట్ కాబట్టి ఎల్ అనేది తీసుకున్నాం, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3. సో ఈ పీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని రాసా. అంటే ఎల్కి నేను పీ తీసుకున్నాను, ఎల్ డాష్కి నేను క్యూ తీసుకుంటున్నా, పేర్గా చెప్తున్నాను. ఆల్సో ఎల్ డాష్ ఈజ్ లిమిట్ అనదర్ లిమిట్ పాయింట్గా. దానికి ఎలా రాస్తామంటే మోడ్ ఎస్క్యూ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 3 ఫర్ ఆల్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ పీక్యూస్ అనేవి ఎం కన్నా ఎక్కువగా ఉండిద్ది అండ్ దాన్ని ఇలా రాస్తాం. ఏంటిది, కాషీ సీక్వెన్స్ ప్రకారంగా ఇలా రాస్తాం. ఇప్పుడు మనం నార్మల్గా రాస్తే లిమిట్ అప్లై ఇది లిమిట్ కాబట్టి దీన్ని కూడా ఈ మోడల్లోనే రాయడానికి మనం రాస్తున్నాం. ఓకే, ఎస్పీ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ E/3. సో ఈ పీ అనేది ఎం కన్నా ఎక్కువగా ఉండిద్ది, దాన్ని సిమిలర్గానే ఇది రాశాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోబోతున్నామంటే దేర్ఫోర్ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ని కనుక్కోబోతున్నాం. దట్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ ఇంతవరకు ఎల్ వాల్యూ తీసుకుంటాం మనం, ఎస్పీ మైనస్ ఎల్ మైనస్. సో అండ్ ఆల్సో ఎల్ డాష్ వాల్యూ అనేది ఇది ఎస్క్యూ మైనస్ ఎల్. సో నేను బ్రాకెట్ అప్లై చేస్తాను, మైనస్ ఇంకా నేను అప్లై చేయలేదు. మోడ్ ఎస్క్యూ మైనస్ ఎల్, మైనస్తో లోపల మల్టిప్లికేషన్ చేస్తున్నాం, మైనస్ ఎస్క్యూ ప్లస్ ఎల్. కొద్దిగా ఆర్డర్లో రాద్దాం. ఎస్పీ మైనస్ ఎల్, ఈ ప్లస్ని ముందు రాస్తున్నాం, ప్లస్ ఎల్ మైనస్ ఎస్క్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, మోడ్ ఎస్పీ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎస్క్యూ ఇదిగా ఉంది, ప్లస్ ఎస్క్యూ ప్లస్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ అనేది నేను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ యాడ్ చేయాలి, ఎస్పీ మైనస్ ఎల్ మిడిల్లో యాడ్ చేస్తున్నా, ప్లస్ ఎస్క్యూ మైనస్ ప్లస్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ ప్లస్ ఎస్క్యూ మైనస్ ఎల్ డాష్. సో ఇక్కడ ఏముంది, ఎల్ మైనస్ ఎల్ డాష్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెస్ ఎస్పీ మైనస్ ఎస్పీ క్యాన్సిల్. ఇక్కడ ఏం క్యాన్సిల్స్ కావు, జస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఎస్పీతో యాడ్ చేశాను, ఎస్క్యూకి అయితే మైనస్ చేశాను. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మోడ్ని నేను మనకి ఒక ఫార్ములా ఉంది, మోడ్ ఎక్స్ ప్లస్ వైని మనం డివైడ్ చేసి రాయాలంటే అంటే వేటికి అవి
సపరేట్ చేసి రాయాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వైగా రాయొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేసి మనం వీటిని సపరేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ రెండింటిని ఒక పేర్ తీసుకుంటున్నా, ఈ రెండింటిని ఒక పేర్, ఈ రెండింటిని ఒక పేర్, ఇలా డిఫరెంట్ పేర్స్ 3 పేర్స్గా తీసుకొని మనం వీటిని సపరేట్ చేయబోతున్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకొని మోడ్ ఎస్పీ మైనస్ ఎల్ ప్లస్ మోడ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ ప్లస్ మోడ్ ఎస్క్యూ మైనస్ ఎల్ డాష్. ఓకే, సో లెస్ దాన్ తీసుకుందాం. ఇక్కడ ఎస్పీ మైనస్ ఎల్, ఎస్పీ మైనస్ ఎల్ ఇక్కడ మనం రాసాం. ఎస్పీ మైనస్ ఎల్ అంటే దాన్ని మనం లెస్ దాన్ E/3గా రాయొచ్చు. అలానే ఎస్క్యూ మైనస్ ఎల్ని మనం E/3గా రాయొచ్చు, లెస్ దాన్ E/3గా రాయొచ్చు. అలానే ఎస్పీ మైనస్ ఎస్క్యూ E/3గా రాయొచ్చు. సో ఇక్కడ పక్కన రాస్తాను నేను. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, 2 and 3, ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3 ప్రకారంగా లెస్ దాన్ అని రాసి ఈ ప్లేస్లో నేను E/3 ప్లస్ ఈ ప్లేస్లో E/3 ప్లస్ E/3గా రాశాను. సో ఎల్సిఎం చేస్తే మీకు లెస్ దాన్ 3E/3 అంటే 3E/3 అనేది వచ్చింది. ఇది క్యాన్సిల్ చేస్తే లెస్ దాన్ అంటే మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది, లెస్ దాన్ ఈ అనేది వచ్చింది. ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఈ అంటే ఈకి వాల్యూ మనం ఇక్కడ ఫస్ట్లోనే రాసాం. ఈకి ఒక వాల్యూ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకున్నాం. లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్. అసలు చెప్పాలంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు సేమ్గానే ఉన్నాయి. ఎల్ మైనస్ ఎల్ డాష్, ఎల్ మైనస్ ఎల్ డాష్ రెండు సేమ్, బట్ మధ్యలో ఏముంది, లెస్ దాన్ అని ఉంది. సో ఇది తప్పు. సేమ్గా ఉండేవి ఏవి కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండవుగా. సో దీని ప్రకారంగా ఇక్కడ మనం ఏం రాస్తామంటే బట్ దిస్ ఈజ్ కాంట్రడక్షన్ అంటే తప్పు, ఇది మనం చేసింది తప్పు అని ఇక్కడ రాస్తాం. కాంట్రడక్షన్. సో కాంట్రడక్షన్ తప్పు, మనం తీసుకుంది తప్పు కాబట్టి అంటే మనం ఏం తీసుకున్నాము, ఇంకో లిమిట్ పాయింట్ ఉంది అని తీసుకున్నాం. అలా తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఫైనల్గా మనకు తప్పు వచ్చింది. దాని ప్రకారంగా సో ఎస్ఎన్ హ్యాస్ సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒకే లిమిట్ పాయింట్ ఉంది అని రాస్తాం. ఓన్లీ 1 లిమిట్ పాయింట్, ఒకే లిమిట్ పాయింట్ ఉంది అని ఇక్కడ మనం చెప్తున్నాం. సో ఒకే లిమిట్ పాయింట్ ఉందంటే అది ఖచ్చితంగా కాషీ సీక్వెన్స్ అని ముందే చెప్పుకున్నాం. సో ఇలా ఒకే లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది కన్వర్జ్ అని చెప్తున్నాం. దీని ప్రకారంగా ఫస్ట్ మీకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఫైనల్ పాయింట్ కూడా, ఫైనల్ స్టెప్ కూడా అదే రాస్తాం. ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. సో ఇదండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.